తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. 4 ఏళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు కార్మిక సంఘాలు ఇవ్వనుంది. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. 4 ఏళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటపట్టారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, అసలు ఏంటి సమ్మె నోటీస్ 4 ఏళ్ల తర్వాత ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణలో మరొకసారి ఆర్టీసీ సమ్మె సైరన్ అయితే మోగనుంది. 4 ఏళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు మళ్ళీ ఈసారి సమ్మెబాటు అయితే పట్టున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా తమ సమస్యలు పరిష్కరించాలని, అలాగే టీజీఎస్పీఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె అయితే నోటీసులు అయితే ఇవ్వనుంది. ముఖ్యంగా కార్మిక సంఘాలన్నీ కలిపి కూడా టీజీఎస్ఆర్టీసీకి అయితే ప్రస్తుతం ఈ రోజు అయితే నోటీసులు ఇవ్వనున్నారు. ఈ రోజు ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీస్ అయితే ఇవ్వనున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనంతో పాటు పలు సమస్యలపై సమ్మె నోటీస్ అయితే కార్మిక సంఘాలు అయితే ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఏదైతే ఆర్టీసీ ఎండీకి ఏదైతే సమ్మె కార్మికులు అందరూ కూడా నోటీస్ అయితే ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇటు గత 4 ఏళ్ల కిందట ఒక్కసారి ఏదైతే ఆర్టీసీ సమ్మె అయితే చేసింది, కానీ మరొకసారి ఏదైతే తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా కార్మికులందరూ కూడా ప్రస్తుతం సమాచారం అయితే పడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ఏదైతే తెలంగాణ ఆర్టీసీ వచ్చేసి ఇటు గవర్నమెంట్ లో విలీనంతో పాటు తమకున్న సమస్యలు అంటే ఇటు శాలరీస్ కావచ్చు, లేదా ప్రొవిడెంట్ ఫండ్స్ కావచ్చు, వీటన్నిటిపై కూడా ప్రస్తుతం వీళ్ళందరూ కూడా సమ్మెకి అయితే దిగనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకైతే సమ్మె నోటీస్ అయితే ఇవ్వనున్నారు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.